బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బిగ్ సవాల్ విసురుతున్నారు. ఎలాంటి విచారణకైనా కూడా తాను సిద్ధంగా ఉన్నానని, అల్ట్రాటెక్ సిమెంట్ వ్యవహారంలో తన తప్పు ఉన్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నారు. వైసీపీతో సిమెంట్ పరిశ్రమలు కుమ్మక్కయ్యపోయాయి, ప్రజల కోసం పోరాడుతుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఆయన. ఇష్టం వచ్చేట్టు సిబిఐ ఎంక్వైరీలు అయిన పోయినాయి. నా మీద వ్యక్తిగత నేను వివేకానంద రెడ్డిని చంపించానని ఆ రోజు నా మీద కేసు పెడతారు. కోడికత్తి కేసులో జగన్ను పురిచినానని, ఒక నారాయణ అతన్ని కిడ్నాప్ చేసినానని సిబిసిఐడి కేసు రాయచోట్లో అదే చేశాడు జగన్ రెడ్డి. ఏమైనా ఒక్క కేసు నిలబడలే. అది తప్పులు ఏ విధంగా పటాపంచలు అయినాయో ఇప్పుడు చెప్పబడిన ఇవన్నీ పటాపంచలు అవుతాయి. ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను జిల్లా కలెక్టర్ గారిని మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. జిల్లా ఎస్పీ గారిని, డిఐజీ గారిని, డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీని, సీఎం ఆఫీసులను, సీఎం గారిని కూడా నా మీద ఎంక్వైరీ చేయొచ్చు. మేమేం తప్పులు చేసినా కూడా.